అండి, నేను మీ డాక్టర్ నిహారిక. ఈరోజు మనము మెన్స్ట్రువల్ కప్ ఎలా యూస్ చేయాలి, వీటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఇది ఎలా యూస్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఈ డౌట్స్ అన్నీ మనం ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. యాక్చువల్గా ఈ మెన్స్ట్రువల్ కప్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఇది మనకు స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ. ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది మనకు 3 సైజెస్లో అవైలబుల్గా ఉంటుందండి. స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్ వచ్చేసి బిలో 18 ఇయర్స్ అండ్ టీనేజ్ గర్ల్స్ యూస్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్. మీడియం సైజ్ అబోవ్ 18 ఇయర్స్ సి సెక్షన్ అయిన వాళ్ళు యూస్ చేయొచ్చు. అదే లార్జ్ వచ్చేసి అబోవ్ 18 ఇయర్స్ అండ్ నార్మల్ వెజనల్ డెలివరీస్ అయిన వాళ్ళు యూస్ చేయొచ్చండి. ఈ మెన్స్ట్రువల్ కప్ కూడా ఎకనామికల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి బిలో 400 లోపలే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఫస్ట్ మీరు ఈ కప్ కొన్న వెంటనే ఒక మైల్డ్ డిటర్జెంట్ సోప్తో క్లీన్ చేసుకొని ఒక బాయిలింగ్ వాటర్లో ఒక 3 to 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత కప్ని తీసేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఇన్సర్ట్ చేసే పద్ధతులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఆ కప్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు అది చూద్దామండి. ఇదే మెన్స్ట్రువల్ కప్ అంటారండి. దీన్ని సి షేప్లో ఫోల్డ్ చేయొచ్చు. సి షేప్ అంటే ఇలాగా ఫోల్డ్ చేయొచ్చు, లేదనుకోండి 7 షేప్లో కూడా ఫోల్డ్ చేయొచ్చండి, ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ దీన్ని పుష్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సి షేప్ అయితే ఈజీగా మనము మన వెజైనాలోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వెజైనాలోకి ఇన్సర్ట్ చేయగానే సక్షన్ ఎఫెక్ట్తో ఇలా మన వెజైనాలో హోల్డ్ అయి ఉంటుందండి. ఇది సిలికాన్ మెటీరియల్తో తయారు చేసింది. సో ఇది ప్లాస్టిక్ కాదండి. సో మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఇది నాన్ టాక్సిక్ అండ్ BPA ఫ్రీ. చాలా స్మూత్గా ఉంటుంది. దీనివల్ల అలా పెట్టుకోవడం వల్ల వెజైనాలో ఏమైనా పుండు పడుతుందా, లేకపోతే ఎరోషన్స్ జరుగుతాయా అని చాలామంది కంగారు ఉంటుంది. అలాంటిది ఏమీ మీరు భయపడిన అవసరం లేదు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, ఇది పెట్టుకున్నాక పెయిన్ వస్తుందా మేడం అని. ఇది పెట్టుకున్న తర్వాత పెయిన్ ఏముండదండి. మీరు కరెక్ట్ సైజు ఫిట్టింగ్ మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు మీ పెల్విక్ మజిల్స్ అనేవి రిలాక్స్గా ఫ్రీగా ఉంచుకోవాలండి. అప్పుడు మీకు ఎలాంటి పెయిన్ ఉండదు. నెక్స్ట్ ఇది ఇన్సర్షన్ పొజిషన్. ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారండి. ఏ పొజిషన్లో మీరు స్క్వాటింగ్ పొజిషన్లో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు వెజైనాలో. లేదు అని అంటే కమోడ్ పైన 1 లెగ్ పైన పెట్టేసి 1 లెగ్ గ్రౌండ్లో ఉంటుంది కదండి, ఆ పొజిషన్లో అయినా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకొని మేము టాయిలెట్కి వెళ్ళొచ్చా అని అడుగుతుంటారు. ఇది పెట్టుకొని మీరు టాయిలెట్ పాస్ చేయొచ్చండి. మీరు టాయిలెట్ పాస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ టైంలో ఈ కప్ పడిపోవడం కానీ అలాంటిది ఏం జరగదండి. దీని సక్షన్ ఎఫెక్ట్ అలా మెయింటైన్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే చాలామంది అడుగుతుంటారు, ఇది నైట్ టైం మేము పెట్టుకొని పడుకోవచ్చా అని అడుగుతుంటారండి. ఇది కప్ యూస్ చేయొచ్చండి. నైట్ టైం కూడా మీరు హ్యాపీగా ఏ పొజిషన్లో మీరు పడుకున్నా కానీ ఎలాంటి స్టెయిన్స్ కానీ మీ అండర్ గార్మెంట్స్కి అట్లాంటిది ఏమీ అవ్వదండి. నెక్స్ట్ ఈ కప్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్న డౌట్ ఉంటుందండి అందరికీ. ఇది ఆల్రెడీ మన వెజైనాలో పెట్టినప్పుడు ఈ సక్షన్ ఎఫెక్ట్తో అలా ఉంటుంది కదండి. మీరు మీ 2 ఫింగర్స్ వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి జస్ట్ ఈ సక్షన్ ఎఫెక్ట్ని బ్రేక్ చేయాలండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే కప్ ఉండే సక్షన్ ఎఫెక్ట్ పోతుంది. దాంతో మీరు ఈజీగా రిమూవ్ చేయొచ్చండి. ఈ కప్ రిమూవ్ చేసిన తర్వాత దీంట్లో ఉండే ఆ మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది డిస్పోజ్ చేసి ఈ కప్ని అనేది మీరు రన్నింగ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రతిసారి ఈ మెన్స్ట్రువల్ కప్ని బాయిలింగ్ వాటర్తో క్లీన్ చేయని అవసరం లేదండి. ఫస్ట్ డే ఆఫ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు మీరు కప్ యూస్ చేసే ముందర మైల్డ్ డిటర్జెంట్ సోప్తో క్లీన్ చేసేసుకొని బాయిలింగ్ వాటర్లో వేసిన తర్వాత 3 to 5 మినిట్స్ బాయిలింగ్ వాటర్లో బాయిల్ చేసిన తర్వాత ఈ కప్ ఇన్సర్ట్ చేసుకునే ముందు అండ్ తర్వాత కంపల్సరీగా మీ హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవాలండి. అంటే ఈ కప్ని మనము ఒక 6 to 8 అవర్స్ వరకు యూస్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేసి మళ్ళీ రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసుకొని యూస్ చేయొచ్చు. పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు స్టోర్ చేసుకునే ముందు కూడా ఈ కప్ని అనేది హాట్ వాటర్లో బాయిల్ చేసేసుకొని ఆ తర్వాతే మీరు స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ ప్యాకింగ్లో మీకు స్టోరేజ్ మెటీరియల్ క్లాత్ టైప్ ఇస్తారండి. వన్స్ మీరు క్లీన్ చేసి డ్రై చేసుకోవాలి. బాయిల్ అయిపోయిన తర్వాత నీట్గా ఇది డ్రై అయిపోయిన తర్వాత ఎంచక్కా ఇందులో పెట్టేసుకొని దీన్ని
మీ కప్ దాంట్లో మెన్స్ట్రువల్ కప్ ఇచ్చిన బాక్స్లోకి పెట్టేసుకోవచ్చండి. ఇది మైక్రోవేవ్ మెన్స్ట్రువల్ కప్ స్టెరిలైజర్ అండి. ఇందులో ఈ కప్ మెన్స్ట్రువల్ కప్ మొత్తము మునిగేదాకా వేసేసి దీన్ని క్లోజ్ చేసేసి లిడ్తో దీన్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టేస్తానండి. ఒక 3 to 5 minutesలో మనకు కప్ అనేది స్టెరిలైజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్లో కూడా చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి స్టీమ్ స్టెరిలైజర్. ఇందులో ఈ లోపల ఉంది కదా, దీంట్లో ఒక 5 ml ఆఫ్ వాటర్ వేసేసి ఈ కప్ని ఇందులో పెట్టేసి క్లోజ్ చేసేసి ప్లగ్కి కనెక్ట్ చేసేసుకొని ఒక 5 minutes పెట్టేస్తే మనకు స్టీమ్తో స్టెరిలైజ్ అయిపోతుందండి ఈ మెన్స్ట్రువల్ కప్స్. ఇవన్నీ ఈ 2 అయితే ఆప్షనల్, కంపల్సరీ అయితే కాదండి. మీరు బాయిలింగ్ వాటర్తో అయినా యూస్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఆ కప్ తీసుకుంటే కంపల్సరీ ఇది యూస్ చేయాలి అన్నదైతే లేదండి. కొన్న వెంటనే ఏం చేస్తారంటే ఈ టిప్ ఎందుకు ఎక్స్టెన్షన్ అని కట్ చేస్తుంటారండి. ఈ టిప్ని అస్సలు కట్ చేయకూడదు. ఇది మనకు కొంతవరకు గైడ్ చేస్తుంది. ఈ వెజైనా నుండి ఈ టిప్ని మనం ఫాలో అవుతూ ఈ సక్షన్ని బ్రేక్ చేస్తేనే మన కప్ అనేది బయటికి వస్తుందన్నమాట. సో డోంట్ ఎవర్ కట్ ద టిప్. చాలామంది కప్పు వెజైనాలోకి ఎస్పెషల్లీ నైట్ కప్ ఇన్సర్ట్ చేశాక ఎర్లీ మార్నింగ్ కప్ తీసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారండి. అది ఎక్కడో లోపలికి వెళ్ళిపోయిందని. అప్పుడు మీరు చేయాల్సిన ఒక పని జస్ట్ స్ట్రెయిన్ చేయండి. జస్ట్ మన పెల్విక్ మజిల్స్ని స్ట్రెయిన్ చేస్తే, పుష్ డౌన్ చేస్తే కొంచెం వరకు కప్ అనేది కిందికి వస్తుంది. సో దాంతో మీరు ఈజీగా కప్ని రిమూవ్ చేయొచ్చండి. సో మనం ఈ కప్స్ యూస్ చేయడం వల్ల శానిటరీ ప్యాడ్స్ నుండి ఫ్రీ అవ్వచ్చండి. ఎందుకంటే మనం శానిటరీ ప్యాడ్స్ యూస్ చేస్తున్నప్పుడు అక్కడంతా మనకు తడిగా అండ్ అక్కడ స్కిన్ ర్యాష్ రావడము, ఇచ్చింగ్ రావడం చాలామంది ఇబ్బంది పడుతుంటారండి. బట్ ఈ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల వాటి అన్నిటి నుండి మనము ఫ్రీ అవ్వచ్చండి. సో ఈ కప్ పెట్టుకున్నా కానీ మనకు అసలు ఆ ఫీలింగ్ ఉండదు. అంటే సోర్నెస్ కానీ, తడిగా అవుతుందన్న ఫీలింగ్ కానీ, భయం కానీ ఎలాంటిది ఏమి ఉండదండి. ఫస్ట్ కొంచెం యూస్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఇది ఎలా యూస్ చేయాలి అని అనుకుంటాం. కానీ వన్స్ మీరు యూస్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, అబ్బా ఇది ఎంత బాగుంది, ఫ్రీగా ఈ ర్యాష్ నుండి ఎంత హాయిగా ఉంది అని అనిపిస్తుందండి. శానిటరీ ప్యాడ్స్ని డిస్పోజ్ చేయడం కూడా మన అందరికీ ఇబ్బంది అండి. అది ప్లస్ మన ఎన్విరాన్మెంట్కి కూడా హార్మ్ చేస్తుంది. బట్ ఈ మెన్స్ట్రువల్ కప్తో అలాంటి ఇబ్బంది ఏముండదండి. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు యూస్ ద మెన్స్ట్రువల్ కప్. చాలామందికి డౌట్ ఉంటుందండి, పీరియడ్ వచ్చిన వెంటనే స్టార్టింగ్ కప్ యూస్ చేయాలంటే ఎలా అని కొంతమంది భయం వేస్తుంటుంది. ఇది ఎలా రిమూవ్ చేయాలి, ఇన్సర్ట్ ఎలా చేసుకోవాలి అనే డౌట్స్. సో బెటర్ నా ఐడియా ఏంటంటే, మీకు పీరియడ్ ఫ్రీ డేస్లో ఫస్ట్ ఈ కప్ అనేది తీసుకొని ఇన్సర్ట్ చేసి రిమూవ్ చేయడం చూడండి. 1 day మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో మీ ఫస్ట్ టైం మీరు మెన్స్ట్రువల్ కప్ మీ పీరియడ్లో యూస్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా మీరు ఇన్సర్ట్ చేస్తారు అండ్ రిమూవ్ చేసుకోవడం కూడా మీకు ఈజీగా ఉంటుందండి. డౌట్ అందరికీ ఉంటుందండి, ఈ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేస్తున్నప్పుడు మేము సైక్లింగ్ చేయొచ్చా, రన్నింగ్ చేయొచ్చా, అండ్ స్పోర్ట్స్ ఆడే అమ్మాయిలు ఇది యూస్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతారండి. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మీరు చక్కగా మీ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఈవెన్ స్విమ్మింగ్ కూడా చేయొచ్చండి ఈ కప్ యూస్ చేస్తూ. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ మెన్స్ట్రువల్ కప్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండి. ఎందుకంటే మనకు శానిటరీ ప్యాడ్స్ పర్ మంత్కి మనకు ఒక 300 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది. బట్ వన్స్ మనం ఈ మెన్స్ట్రువల్ కప్ కొనడం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బిలో 500 రూపీస్ అండి. సో ఇది మీరు 5 years వరకు యూస్ చేయొచ్చు. ఈ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల మన మనీ కూడా సేవ్ అవుతుందండి. ఈ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల చాలామంది ఇంకో డౌట్ కూడా అడుగుతుంటారండి, ఇదేమన్నా మా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుందా, లేకపోతే మా మెన్స్ట్రువల్ సైకిల్స్ని ఏమన్నా ఇరెగ్యులర్ చేస్తుందా, లేకపోతే బ్లీడింగ్ ఏమన్నా ఎక్కువ అవుతుందా అని చాలామంది అడుగుతారండి. ఇవైతే ఏమీ ఎఫెక్ట్ చేయదండి మెన్స్ట్రువల్ కప్. జస్ట్ మన శానిటరీ ప్యాడ్ మనం బయట యూస్ చేస్తున్నాం. ఇది కప్ అనేది మన మెన్స్ట్రువల్ బ్లడ్ని హోల్డ్ చేస్తుంది. ఈ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయా అని అడుగుతుంటారండి. మీరు ప్రాపర్ హ్యాండ్ వాష్ అండ్ ఈ కప్ని కూడా హైజీనిక్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అనేవి ఏముండవండి. మీరు శానిటరీ ప్యాడ్తో కంపేర్ చేస్తే దీంతో వచ్చే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువే అండి. ఈ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల మీ వెజైనా సాగిపోవడం కానీ అలాంటిది ఏం జరగదండి.
మీ వెజైనా ఎలాస్టిసిటీ నేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో మీరు ఎవ్వరూ దిగులు పడనక్కర్లేదు. సో మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. అండ్ ఈ వీడియోని మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. దీనివల్ల చాలామంది అమ్మాయిలకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.